ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 127వ శ్లోకం. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ బ్రహ్మ మొదలు పిపీలకం వరకు ఉండు సమస్త చరాచరం ఈ విశ్వంగా చెప్పబడింది. చిత్శక్తి రూపం పరమేశ్వరి సమస్త చరాచరమునందు అంతర్గతంగా ఉండి విశ్వమునకు చలనమును ఉనికిని ప్రసాదించున్నది పరమేశ్వరి. మహాకల్పాంత సమయంలో సమస్త భూతములను విశ్వమును తనలో దాచుకొని కాపాడు విశ్వమాత పరమేశ్వరి విశ్వగర్భగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వగర్భాయై నమః. స్వర్ణగర్భ స్వర్ణ శోభనార్నా మంత్రా గర్భే యస్యాః అని శృతివాక్యం. స్వర్ణము అను పదమును సువర్ణమని కూడా పలకవచ్చు. మంచి వర్ణములు సువర్ణములు, శుభప్రదములు. వేదాల సారాన్ని తమలో నిముడ్చుకున్నవి జ్ఞానప్రదాయకములు. వీటి రూపమే పరమేశ్వరి. హిరణ్యగర్భుడు బ్రహ్మ, స్వర్ణగర్భుడు సూర్యుడు. ఒకరు వేదస్వరూపమైతే మరొకరు జ్ఞానప్రకాశం. ఈ రెండింటి యందుండు వాగీశ్వరి జ్ఞానేశ్వరీల రూపమే పరమేశ్వరి. పరంజ్యోతి స్వరూపమే స్వర్ణగర్భ. సూర్యప్రకాశము మధ్యలో గల నీలపు తేజమే స్వర్ణగర్భ, జగన్మాతాంశం. ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణగర్భాయై నమః. వరద కనిష్ట సోదరులను అవర అని అంటారు. దేవతలకు కనిష్ట సోదరులు రాక్షసులు, దైత్యులు. వారిని దండించున్నది అవరద. వరాన్ అభీష్టాన్ ఉపాసకేభ్యః దదాతీతి వరద అని వివరణ. అవరద అన్న పదంలో ఆను తొలగించగా వరద అవుతుంది. తనను నమ్మిన ఉపాసించిన భక్తులకు వరములను ప్రసాదించు పరమేశ్వరి అవ అనగా కాంతివంతమగు రథ అనగా దంతములు కలది. కాంతివంతమగు దంతములు కలది అమ్మ అవరద. ఓం ఐం హ్రీం శ్రీం వరదాయై నమః. వాగధీశ్వరి ప్రణవం నుండి జన్మించినవి వేదాదులు. నాదం నుండి అక్షరం, అక్షరం నుండి భాష, భాష నుండి వేదాది సాహితీ ప్రపంచం ఉద్భవించింది. పరతత్వమును వివరించింది. అనుభవ జ్ఞానాన్ని ప్రసాదించింది. సర్వవాక్స్వరూపముగు పరమేశ్వరి పరాపశ్యంతి మధ్యమా వైఖరి అను వాక్స్థాయిలకు అధిపతి వాగధీశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం వాగధీశ్వర్యై నమః. ధ్యానగమ్య గమనం, గమ్యం అన్నవి రెండు పదములు. నడిచే పద్ధతి, అనుసరించు విధానం గమనం. చివరికి చేరు లక్ష్యం, ప్రదేశం గమ్యం. ప్రతి జీవి తాను పరమాత్మ రూపం, పరతత్వాన్ని అర్థం చేసుకొనుచు పరతత్వానుభవాన్ని గడించుటయే ప్రధాన లక్ష్యం. అదే ప్రతి జీవి గమ్యం. సగుణోపాసన, నిర్గుణోపాసనలని రెండు మార్గముల ద్వారా పరతత్వాన్ని సాధించవచ్చు. అదే గమనం. అర్చనా స్తోత్రాదుల చేత సాగునది సగుణోపాసన, రూపసాధన. మననం, ధ్యాస, ధ్యానముల ద్వారా పరతత్వానుభవమును సాధించుట నిర్గుణోపాసన.
ధ్యానమను మార్గాన్ని అనుసరించి పరాతత్వాన్ని అనుభవించుట పరమేశ్వరీ ధ్యానం ద్వారా పొందదగినది. కావున అమ్మ ధ్యానగమ్య. ఓం ఐం హ్రీం శ్రీం ధ్యానగమ్యాయై నమః. అపరిచ్ఛేద్య. పరిచ్ఛేదమనగా విభజన. విభజన లేనిదే అపరిచ్ఛేదనం. సర్వం ఖల్విదం బ్రహ్మ. పరాతత్వం చైతన్యస్వరూపం, సర్వత్రా వ్యాపించినది. ఎందెందు వెతకి చూచిన అందందేగలడు భగవంతుడని ప్రహ్లాదుని మాట. బ్రహ్మ మొదలు పిపీలకం వరకు గల సర్వచరాచరమందు అంతర్గతంగా చైతన్యమను పేరుతో వ్యాపించి ఉన్నది పరాశక్తి. శరీరములు కాలములు మారినా మారనిది, నాశనం కానిది అగు చైతన్య రూపం పరమేశ్వరి. అందుకే అమ్మ అపరిచ్ఛేద్య. ఓం ఐం హ్రీం శ్రీం అపరిచ్ఛేద్యాయై నమః. జ్ఞానద. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాశనం లేనిది, నిత్య సత్యమైనది, సర్వత్రా సర్వదా నిరంతరం ఉండునది పరతత్వం. అదే జ్ఞానం, అదే బ్రహ్మరూపం. సత్సంగమం వలన సద్భావనలు, వాటి వలన అసురభావనలు నశిస్తాయి. భగవతత్వం వైపు మనస్సు మరలుతుంది. సర్వం విష్ణుమయం, సర్వం శక్తిమయం, సర్వం శివమయం అను భావన దృఢపడుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వమును అర్థం చేసుకున్నవాడు బ్రహ్మంగా మారిపోతాడు. అహం బ్రహ్మాస్మిగా మారుతాడు. పరతత్వమునకు ఆ పరతత్వమును ఎరింగిన వానికి భేదం లేదన్నదే అంతిమ జ్ఞానం. అట్టి జ్ఞానాన్ని ప్రసాదించు పరమేశ్వరి జ్ఞానద. ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞానదాయై నమః. జ్ఞాన విగ్రహ. విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది భారతీయ వేద సాహిత్యం తత్వమయం. తత్వమన్నది మహాజ్ఞానులకే పరిమితం. తత్వమును సంకేత రూపంలో వివరించుటయే రూపసామ్యం. ఉదాహరణకు సర్వం వ్యాపించినది అను భావనమునకు రూపం విష్ణువు, మంగళప్రదాత అనుటకు రూపం శివుడు మొదలగునవి. ఈ విధంగా సర్వాంతర్యామియగు చైతన్యతత్వమునకు రూపమైనది పరాశక్తి, ఆదిశక్తి. సర్వజ్ఞానములకు రూపముగు పరమేశ్వరి జ్ఞాన విగ్రహ. ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞాన విగ్రహాయై నమః.